ఈరోజు మనం బెల్లం కేసరి తయారు చేసుకుంటున్నాము. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ప్రసాదం పెట్టడానికి అయితే సూపర్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ స్వీట్ చేస్తుంది, ఈ స్వీట్ని నేను డెడికేట్ చేస్తుంది ఎవరికో తెలుసా? ఇంకెవరు ఉన్నారండి? యశుకి. రండి. ఫస్ట్ నెయ్యి వేసుకోండి. గిన్నెలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకున్నాం. నేనైతే ఇందులో బాదం డైరెక్ట్గా వేస్తున్నా, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. కొంచెం వేగనియాలి మంచిగా నెయ్యిలో. తర్వాత అప్పుడు జీడిపప్పు, బాదం కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. వీటిని తీసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఇలా ఫ్రై అయ్యాక వీటిని పక్కన పెట్టేసి ఇదే వేడి నెయ్యిలో ఒక కప్పు కొంచెం లావుగా ఉన్న రవ్వ తీసుకున్నాం, చూసారా? బ్రోకెన్ వీట్ అంటాం కదా, అది వేసేయాలి. నెయ్యిలో మంచిగా వేగనివ్వాలి, మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. రవ్వ ఇలా లైట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఫస్ట్ వేసినప్పుడు మనకి కలర్ వేరేలా ఉంది, ఎల్లోయిష్గా. ఇప్పుడు వేగిన తర్వాత క్రీమిష్ కలర్ అయింది కదా, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మనం దీంతో ఒక కప్పు వేసాం కదండి రవ్వ, 4 కప్పుల నీళ్ళు వేసుకోండి. నాలుగు కప్పుల నీళ్ళు వేసి రవ్వని బాగా ఉడకనివ్వాలి. ఇక్కడ రవ్వ ఉడికే లోపల మనం ఇక్కడ చూడండి, చిన్న రోల్ తీసుకున్నాను. ఇందులో యాలకులు, అలాగే కాస్త జాజికాయ, కొంచెం జాపత్రి, ఇంకా కొద్దిగా షుగర్ వేస్తే చక్కగా మెత్తగా అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా దంచుకోవాలి. ఇలా చక్కగా మసాలా దంచుకోవాలి. ఇందులో ఉన్న ఈ యాలకుల ఈ తొక్క కొంతమంది ఉంచుకుంటారు, నేనైతే తీసేస్తాను, ఎందుకంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తినరు అని. దంచుకున్న దాన్ని ప్లేట్లో వేసేద్దాం. లాస్ట్లో యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడ రవ్వ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. రవ్వ కంప్లీట్గా ఉడికిన తర్వాతనే మనం ఇందులో స్వీట్, షుగర్ అయినా సరే బెల్లం అయినా సరే వేసుకోవాలి. కొంచెం ఉడకకపోయినా ఇంకా మనం స్వీట్ యాడ్ చేస్తే ఇంకా సరిగ్గా ఉడకదనమాట, అక్కడితో ఆగిపోతుంది. ఇంకొంచెం ఉడకనిద్దాం. రవ్వ ఇప్పుడు కంప్లీట్గా ఉడికిపోయిందండి, మెత్తగా అవ్వాలి. ఇప్పుడు నేను ఒక కప్పు రవ్వ వేసాను కదా, బెల్లం పొడి వేస్తున్నాను 1 కప్పు. ఇదైతే మైల్డ్ స్వీట్ ఉంటుంది, మీకు ఇంకొంచెం కావాలి అంటే ఇంకొక పావు కప్పు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం తీపి మీడియంగా ఉండాలి అనుకుంటే. నేనైతే మైల్డ్ స్వీటే చేస్తాను ఎప్పుడు, మా ఇంట్లో అందరు కొంచెం స్వీట్ తక్కువే తింటారనమాట. సో యాజ్ పర్ యువర్ టేస్ట్ మీరు స్వీట్ యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే మైల్డ్గా ఉంటుంది, ఇంకా కొంచెం వేస్తే కనుక మీడియం అవుతుంది. ఇప్పుడు మనం బెల్లం వేసేసాం కదా, చక్కగా ఉడకాలి. కరిగిపోయి కాస్త దగ్గరగా రావాలన్నమాట. స్వీట్లో ఎప్పుడైనా కొంచెం షుగర్ తక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇలా బెల్లం వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న యాలకులు, జాజికాయ, జాపత్రి పొడి వేసుకోవాలి. దీంతోనే రుచి మరింతగా పెరుగుతుంది. ఇది వేసిన వెంటనే ఆ ఫ్లేవర్ అయితే అసలు ఎంత బాగా తెలుస్తుందో, గుమ్మలాడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం లాస్ట్లో నెయ్యి యాడ్ చేస్తే బాగుంటుందండి. అంతే, అదిరిపోయే బెల్లం కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు కొంచెం మనకి పల్చగా ఉంది కదా, చల్లగా అయితే థిక్ అవుతుంది. ఇలా మీరు తయారు చేసుకొని
3-4 రోజులు పెట్టుకోవచ్చు, ఏం పాడవు. ఇలాంటి సింపుల్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.